ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మాటలతో మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఆ స్త్రీ ఎవరు, ఇక ఏ విధంగా మాటలతో మిమ్మల్ని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. పడేస్తుంది. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటినీ గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకుంటే నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. పట్టుదలతో ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసి అనేక విజయాలను సాధిస్తారు. ఈ కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కలిగి ఉంటారు. తన తపన కారణంగా సుఖ జీవితాన్ని కూడా వీరు దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ కుంభరాశి వారు వ్యక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో మనస్పర్ధాలు, మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 28వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు మాటలతో మిమ్మల్ని కట్టేసి పడే ఒక అవకాశం మీకు అనేది ఉంది. దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక మాటలతో ఒక వ్యక్తి అనేది మిమ్మల్ని, ఒక స్త్రీ అనేది కదలనివ్వకుండా, ఒక పురుషులు అనేది ఎవరో ఒకరు అనేది కట్టివేయబడతారు. లావాదేవీల విషయంలో బయట నుంచి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మాటలతో అట్రాక్ట్ చేసి మిమ్మల్ని కొన్ని పెట్టుబడులు పెట్టించడం, కొన్ని స్కీముల్లో మిమ్మల్ని జాయిన్ చేయించడానికి ప్రయత్నం చేయడం, ఇటువంటి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి, చాలా ఉత్తమం. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం ద్వారా మీరు శుభప్రదమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాల కారణంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, బయట స్త్రీ ఎవరైనా సరే మిమ్మల్ని మాటలతో కట్టిపడేసే ఆర్థికపరమైన అంశాల విషయంలో మీతో షూరిటీ సంతకాలు చేయించటం, కొన్ని హామీలు మీతో తీసుకోవటం, అలాగే కొన్ని పెట్టుబడులు మీతో పెట్టించుకోవడం, కొన్ని ఆన్లైన్ వ్యవహారాలలో మీతో పెట్టుబడి పెట్టించడం లాంటి పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ముఖ్యంగా వారి వలలో పడకుండా జాగ్రత్తగా పడండి. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవటమే మీకు చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కానీ ఒక విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి అయితే వీళ్లకు ఎదురవుతుంది.
ఇక కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చి వాటిని పొందుకోవటంలో ఆలస్యం జరుగుతున్నట్లయితే గనక ఆ డబ్బు తిరిగి పొందుకునే అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారు విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు మీకు ఉపాధ్యాయుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమైనప్పుడు, ఎవరైనా అకాడమిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారైనా సరే ఈ రోజు చాలా వరకు సిలబస్ ను కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల కెరియర్ గురించి, వారి యొక్క వివాహం గురించి ఆలోచిస్తున్నారో ఒక శుభవార్తనైతే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే కుంభరాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక సంబంధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చాలా కాలం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ రోజు మీ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా మీ కుటుంబ సభ్యులతో ఎవరైనా సరే, ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రులకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు కానీ ఆరోగ్య సమస్యలు ఉండి వారి వల్ల మీకు ఇబ్బంది అవుతున్నట్లయితే గనక ఈ రోజు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య బయటపడే ఒక మార్గం అనేది గోచరిస్తుంది. ఒక వ్యక్తి మంచి సలహాలు సూచనలు మీకు అందజేస్తాడు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ 2025 సంవత్సరం జూన్ 22వ తారీఖు ఆదివారం అనేది ఈ కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివ దేవారాధన చేసుకోవాలి. శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే శివ స్తోత్రం పారాయణం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి యంత్రాన్ని మీరు ప్రతిరోజు 11 సార్లు చదవండి. శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో ఒక శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే మీరు ఏ పని మొదలు పెట్టినా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టుకోండి. విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సో చూసారు కదండి, ఈ 2025 సంవత్సరం జూన్ 22వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఏ శ్రీ మిమ్మల్ని ఏ విషయంలో మాటలతో కట్టిపడేసే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది అనేది పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.